నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మరి మన ఊరు మన ముచ్చట్లు చూసే వీక్షకులకు, ఎందరో మహానుభావులు వీక్షకులకు పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ, మరి ఈరోజు మీ అందరికీ ఒక మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా ఒక బహిరంగ లేఖ రాస్తూ ఉన్నాను. మరి ఈ మధ్య కాలంలోనే మరి కొంతమంది నన్ను మరి నా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారందరూ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి నా వ్యక్తిగత జీవితంలోకి వేలు పెట్టి, మరి కంపు లేపి వాసన చూసుకోవద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావజాలంతోటి పెరిగిన వ్యక్తిని. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇకపై గూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, అనేక గ్రామాలు తిరుగుతూ, అనేక ఎంతోమంది స్వామీజీలను, సన్యాసులను, సాధువులను కలుస్తూ నా ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తున్న వేళ నా ప్రతిష్టను దెబ్బతీయాలని, మసకబార్చాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్న వేళ మీకు ముందుగానే మరి ఒక వీడియో నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఐబొమ్మ రవిని వాళ్ళ భార్య ఎలా పట్టించిందో, మరి కొంతమంది కొంత మహానుభావుల జీవితాలు సన్నిహితులు, బంధువులు, స్నేహితులే సర్వనాశనం చేస్తడానికి నిదర్శనము ఎంతోమంది జీవితాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిదే నా జీవితంలో గూడా జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కనుక ముందుగానే పసిగట్టి మీకు వారికంటే ముందే మీకు వీడియో రిలీజ్ చేయాలనుకుంటూ ఉన్నాను. మరి నా పైన కక్ష కట్టిన ఒక హిందుత్వ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి అనుక్షణం నన్ను, నా ప్రతిష్టను మధ్యలో దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఒక హిందూ సంస్థకు సంబంధించిన మరొక వ్యక్తి నన్ను ఈ మధ్య కాలంలో నాపై నిఘా పెట్టి, నా లోపల ఉన్న మరి కొన్ని విషయాలను మరి బయటికి లాగాలని ప్రయత్నం చేశారు. ఎవ్వరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఈశ్వరుని కృప వల్ల, ఆ కాషాయం దయ వల్ల నేను బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతూనే ఉంటాను. నేను ఈరోజు బాధతోటి మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నేను వ్యక్తిగతంగా వీధి నాటక కళాకారుడిని. నేను సన్యాసిని గాదు, సాధువును గాదు, సర్వసంగ పరిత్యాగిని కాదు. అన్ని త్యజించి మూర్చుకొని కూర్చోవడానికి. మరి నేను అయితే ఒక వ్యక్తి, ఒక హిందూ సంస్థకు సంబంధించిన వ్యక్తి నా పైన పెట్టిన నిఘా ఏంటంటే, నేను వ్యక్తిగతంగా వీధి నాటక కళాకారుడిని. కళాకారులకు మనకు మనకు తెలిసిందే తెలంగాణ సాంప్రదాయం ఏంటో. మరి నేను బంధువుల ఇంటికెళ్ళినా, స్నేహితుల దగ్గరికెళ్ళినా, మా కళాకారులను కలిసినప్పుడల్లా గూడా తెలంగాణ సాంప్రదాయాన్ని స్వీకరిస్తూ ఉంటాను, ఆస్వాదిస్తూ ఉంటాను. వీళ్ళు కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టుగా నా పైన నిఘా పెట్టి ఏం సాధించారయ్యా అంటే, మరి ఏడుగొండలు ఎక్కడైతే మరి నాకు చాలా గ్రామాల్లో చాలామంది పరిచయం. నేనెక్కడికి వెళ్ళినా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించే వాళ్ళు తెలంగాణ సాంప్రదాయంతోటే స్వాగతం పలుకుతూ ఉంటారు. నన్ను స్వీకరిస్తారని మీకు సురాపానకము ఇవన్నీ నేను స్వీకరిస్తానని మీకు సగర్వంగా ముందుగానే తెలియజేస్తున్నాను. తెలంగాణ సాంప్రదాయాన్ని అప్పనంగా ఆస్వాదిస్తూ ఉంటాను నేను. తెలంగాణ సాంప్రదాయం అంటే ఏందో మీకు తెలుసు ఇగ. నేను చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఒక వ్యక్తి కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టుగా ఓ హిందూ సంస్థకు సంబంధించిన వ్యక్తి పేర్లు అడగండి. ఇది విశ్వాసనీయ గోప్యం. నాకు చాలా బాధ, ఆవేదన కలిగిందేందంటే, నా పైన మరి ఇంకెవరో హిందూ వ్యతిరేకులు కుట్రలు చేసిరంటే నేను బాధపడపోతుంటి. నా పక్కల వాళ్ళ మేలు కోసం ఆ హిందూ సంస్థ లీడర్ మేలు కోసము, ఆ హిందూ సంస్థలో పనిచేసిన వ్యక్తి మేలు కోసము అనుక్షణం కష్టపడి నేను వారిని పై స్థాయిలో చూడాలనుకున్నా గానీ, వారు నన్ను కిందికి తొక్కుతారని నేను కలలో గూడా ఊహించలే. ఇకనైనా మీ దుర్బుద్ధికి, మీ దురాలోచనకు, మీ క్రూరత్వాన్ని ఉపసంహరించుకొని నీది హిందుత్వమే, నాది హిందుత్వమే. నీవు హిందుత్వానికి కష్టపడుతున్నావు, నేను హిందుత్వానికి కష్టపడుతున్నా. ఇద్దరి బాట ఒకటే. నేను నీకెప్పుడు ఏలు పెట్టలే. నిన్నెప్పుడు నేను గెలుక్కోలే. నీ అభివృద్ధిని జూశాను. నీ ఉన్నతమైన స్థితిని ఎదగాలని కోరుకున్నాను. నీ కోసం కష్టపడ్డాను. ఈ హిందూ లీడర్ కోసం కష్టపడ్డాను. ఆ హిందూ సంస్థలో పనిచేసే వ్యక్తి కీర్తి రావాలని గూడా కష్టపడి పనిచేశాను. వారు వారే గాదు మరి కొంతమంది వ్యక్తులు గూడా
ఈ మధ్య నన్ను ఒంటరివానిగా జేసి మరి అణగదొక్కాలని ప్రయత్నం చేశారు. ఎవ్వరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ శ్రీశైలం మల్లికార్జున ఈశ్వర కృప వల్ల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాను. కాషాయం నాకు ఉండగా కాషాయం నాకు అండగా ఉండగా నాకు ఎవ్వరితోటి ఎలాంటి డోకా లేదు. కాకపోతే వీళ్ళు సాధించిందంటే ఏందయ్యా అంటే తెలంగాణ సాంప్రదాయాన్ని ఆస్వాదిస్తాను. నేను వ్యక్తిగతంగా వీధి నాటక కళాకారుడిని. ఎక్కడికెళ్ళినా నన్ను తెలంగాణ సాంప్రదాయతోటే కళాకారులకు మీకు తెలిసిందే కళాకారులన్నప్పుడు కళాకారులకు ఆట నేర్పే పంతులు చేసే ప్రతి ఒక్కరు చేసేదేంటంటే తెలంగాణ సాంప్రదాయాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అంతకు మించి ఏం లేదండి. వీళ్ళేం చేశారంటే వీళ్ళ కుటిల బుద్ధి ఏం బయట పెట్టారంటే ఏడుగొండలు స్నేహితులతోటి, బంధువులతోటి, నా మిత్రులతోటి, నా ఆప్త మిత్రులతోని కలిసి తెలంగాణ సాంప్రదాయాన్ని స్వీకరిస్తున్న వేళ, తెలంగాణ సాంప్రదాయాన్ని ఆస్వాదిస్తున్న వేళ కొన్ని ఫోటోలు కొట్టి మరి వాట్సాప్‌లో గ్రూప్‌లో పెట్టి నా ప్రతిష్టను మసకబార్చాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు అంతకు మించి ఏమి చేయలేరు కూడా. అందుకనే ముందుగా నేనే మీకు చెప్తున్నానండి. నేను తెలంగాణ సంప్రదాయాన్ని ఆస్వాదిస్తాను. నేను తెలంగాణ సంప్రదాయాన్ని పూర్తిగా అందరితో కలిసిమెలిసి మరి నేను పాలుపంచుకుంటూ ఉంటాను. బంధువుల దగ్గరికెళ్ళినా ఆనందంగా ఉంటాను. స్నేహితులతో దగ్గరికెళ్ళినా ఆనందంగా ఉంటాను. కళాకారుల దగ్గరికెళ్ళినా ఆనందంగా ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉంటాను. మరి అందుకని ముందుగానే ఇకపై గూడా కొంతమంది పక్కన నిఘా పెట్టి ఏం చేయించారంటే, ఏడుగొండలు ఎక్కడైతే తెలంగాణ సాంప్రదాయాన్ని ఆస్వాదిస్తుంటాడో, ఆ ఫోటోలు కొట్టండి, మాకు పెట్టండి. మేము కొంచెం ఆ గ్రూప్‌లలో పెడతాము. వాని ప్రతిష్టను మసకబార్చుదాము అని వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకనే రేపో మాపో ఎవడో ఒకడు ఇప్పుడు అందరికి నేను శత్రువుగానే తయారవుతున్నా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే యదార్థవాది లోక విరోధి. అందరికీ నేను శత్రువులాగానే కనిపిస్తున్నా. కనుక రేపు ఎవడైనా ఏడుగొండల తెలంగాణ సాంప్రదాయాన్ని ఆస్వాదిస్తున్న వేళ ఫోటోలు కొట్టి వాట్సాప్ గ్రూప్‌లో పెడితే పెద్ద స్పందించకండి. అందుకే ముందే నేనే చెప్తున్నాను. నేను తెలంగాణ సాంప్రదాయాన్ని ఆస్వాదిస్తాను. నేను ఆధ్యాత్మిక భావనలు వంట పట్టించుకునే వ్యక్తిని. నేను సన్యాసిని గాదు, సాధువుని గాదు, సర్వసంగ పరిత్యాగిని గాదు. దయచేసి నన్ను గెలుక్కోకండి, కంపులు చెప్పుకోకండి. మీ బాట, నా బాట హిందుత్వమే. కావున కలిసిమెలిసి పోరాటం చేద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తానని కోరుకుంటున్నాను. ముందుగానే వాళ్ళెవడో పెట్టే కంటే ముందు ఫోటోలు, వాళ్ళెవడో వీడియోలు పెట్టే కంటే ముందే నేనే నా ఆలోచనలను మీతో షేర్ చేసుకుంటున్నాను. జై శ్రీరామ్.